ఆకలి లేని సమాజం సృష్టించేందుకు మలబార్ గోల్డ్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ దేవాలయం వీధిలో గల మలబార్ గోల్డ్ షోరూంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరల్డ్ హంగర్ డే పురస్కరించుకుని షోరూం డైరెక్టర్ అఖిల్ సత్యజిత్ నాయర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పాల్గొనగా విశిష్ట అతిథిగా రీజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మా సిస్టర్ పాల్గొన్నారు. ముందుగా షోరూం మేనేజర్ సాయి శ్రీకాంత్ అతిథులను స్వాగతం పలికారు. సభకు అతిథులను షోరూం మార్కెటింగ్ ఇన్ఛార్జ్ పి శ్రీరామ్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా మలబార్ చారిటబుల్ చేపట్టిన హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాం వివరాలు మలబార్ డైరెక్టర్ అఖిల్ సత్యజిత్ నాయర్ వివరించారు. మలబార్ గోల్డ్ చారిటీ ద్వారా దేశవ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అతిథులకు తెలియజేశారు. మలబార్ గ్రూప్ తమ సిఎస్ఆర్ కార్యక్రమాల కోసం ఈ ఏడాదిగా 150 కోట్లు కేటాయించిందన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆకలి తీర్చడం, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, పేదలకు గృహ నిర్మాణం వంటి అంశాల్లో తమ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా మలబార్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందించారు. విశిష్ట అతిథిగా హాజరైన రీజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మా శశిధర్ మాట్లాడుతూ ఆకలి రహిత సమాజ స్థాపనకు మలబార్ గోల్డ్ చేస్తున్న కృషి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. షోరూం మార్కెటింగ్ ఇన్ఛార్జ్ పి శ్రీరామ్ మాట్లాడుతూ పర్యావరణ, సామాజిక పాలన సూత్రాల పట్ల మలబార్ గ్రూప్ బలమైన ప్రాథమిక నిబద్ధతను కలిగి ఉందన్నారు. అనంతరం హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాం వాహనాలను అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ కస్టమర్స్, మలబార్ గోల్డ్ షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 28 మేలో ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని వరల్డ్ హంగర్ డేగా స్థాపించినటువంటి పెద్దలందరికీ కూడా ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనిషికి ఎంత డబ్బున్నా, లేకపోతే ఎంత పదవులున్నా, ఎంత చదువున్నా, ఏదన్నా ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో తపన మనిషి ప్రతి మానవుల్లోనే కూడా అది ఎప్పుడూ కూడా లోపల మెదులుతూనే ఉంటుంది. కానీ చాలు అన్న పదం రాదు. ఎప్పుడైతే మనకు ఒక గుప్పుడు అన్నం కడుపు నిండిందో, ఇంక చాలండి, ఇంక వడ్డించకండి, ఇంక చాలండి అనేది అది ఒక గొప్ప ఆకలి తీర్చేటువంటిది. అది నిజంగా చాలా గొప్ప నైర్యమైనటువంటి ఒక మంచి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి ఈ మలబార్ గోల్డ్ ట్రస్ట్ వారు మేమున్నాం, మా వంతు మేము కూడా ఈ యొక్క ప్రజల యొక్క ఆకలి, ప్రజలంటే ఇన్ ది సెన్స్ ప్రతి లేని వారికి కూడా అందరూ మంచి ఆహారాన్ని తీసుకోవాలి, వాళ్ళ ఆకలి తీర్చాలని ముందుకు వచ్చినటువంటి మలబార్ ట్రస్ట్ వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆహారం, విద్య, వైద్యం, నెక్స్ట్ గృహం, ఈ అన్నీ కూడా ఈ అన్నీ కావాల్సిన వాటికి మన మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇలాగా చేయడం అనేది చాలా గ్రేట్ అండి. అందులోనూ అంటే ఏదో ఇంత అని ఒక పిఎం దానికి ఇవ్వడం కాకుండా వాళ్ళే బాధ్యతగా తీసుకొని ప్రతి విద్య ఎలా చేయాలి, వైద్యం ఎలా చేయాలి, ఆహారం ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునేయడం అనేది చాలా గ్రేట్ ఇది. సో ఈ విధంగా చేయాలంటే కూడా చాలా ఎంతో కష్టపడి ఉన్నత స్థానాల్లో నిలబడడానికి ఆసరాగా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. అది ప్రత్యక్షంగా వాళ్ళు అనుభూతి చెందుతున్నారు. ఇలా ఎందరో విద్యార్థులకి మలబార్ చారిటబుల్ స్కాలర్షిప్ మెరిట్ స్కాలర్షిప్ ద్వారా ఈ రకమైన సేవా కార్యక్రమం వాళ్ళకి ఆసరాగా నిలబడడం, అలాగే సమాజంలో ఈ చిట్ట చివర ఒక కుక్క కూడా ఆకలితో చనిపోకూడదని స్వామి వివేకానంద కోరుకున్నటువంటి దేశం మనది. ఇలాంటి దేశంలో మనం మానవత్వాన్ని సహజ లక్షణంగా, సేవా కార్యక్రమాలను సహజ లక్షణంగా ఆపాదించుకుని ఈరోజు అన్నార్థులకి అండగా నిలుస్తున్నటువంటి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఉద్యోగులు కాదు, ఒక సేవా బృందం, ఒక యజ్ఞంలాగా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. ఈ రాబోయే రోజుల్లో ఈ మైక్రో లెర్నింగ్ సెంటర్స్ అనే పేరుతో కూడా జగన్నాథపురంలో పెడదామనేది ఒక ఆలోచనను కూడా మాతో పంచుకున్నారు. చాలా మంది స్లమ్స్ ఏరియాస్లో కూడా వెనుకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం మైక్రో లెర్నింగ్ సెంటర్స్ని కూడా తీసుకురాబోతున్నాము అని చెప్పేసి
వారు చెప్పడం జరిగింది.